టీఆర్ఎస్ నాయకుల విలేకరుల సమావేశం ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ను విమర్శించే స్థాయి కాంగ్రెస్ నాయకులకు లేదు. సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్పై కాంగ్రెస్ నాయకులు చేస్తున్న విమర్శలను బీఆర్ఎస్ నాయకులు తీవ్రంగా ఖండించారు. ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ను విమర్శించే నైతిక స్థాయి కాంగ్రెస్ నాయకులకు లేదని వారన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి, నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు. రాజకీయ విమర్శలు చేయడం కోసం అసత్య ఆరోపణలు చేయడం సరికాదన్నారు. కాంగ్రెస్ నాయకులు తమ విమర్శలను మానుకొని ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై దృష్టి పెట్టాలని సూచించారు. చింతా ప్రభాకర్పై వ్యక్తిగత విమర్శలు చేస్తే బీఆర్ఎస్ పార్టీ తరపున తగిన విధంగా స్పందిస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ప్రజల కోసం పనిచేస్తున్న నాయకుడని, ఆయనను విమర్శించే ముందు కాంగ్రెస్ నాయకులు తమ పాలనను, పనితీరును సమీక్షించాలని అన్నారు. परसों जग्गा रेड्डी साहब हरीश राव साहब के ऊपर तनकीद करे। तनकीद करने के बाद चिंता प्रभाकर साहब कल प्रेस कॉन्फ्रेंस रख के उसका जवाब दिए। जवाब देने के बाद फिर आईबी में मीटिंग हुई। आईबी में मीटिंग हुई। चिंता प्रभाकर साहब बात करने का लिहाजा और अंदाज कैसा है और आईबी में कल जो बात हुई वो कैसा है, ऑलरेडी रात में पूरी संगारेड्डी में इसके ऊपर चर्चा चला। बात अखलाक के दायरे में करना ये सियासी उसूल है। बात कैसा भी माइका सामने है, मीडिया वाले हैं, मैं क्या भी बोल के हाईलाइट बन जाता हूँ, मैं क्या भी करके खुश हो जाता हूँ। तो याद रखो, हर एक के हल्लाक में ज़बान है, हर एक को आपसे बेहतर बोलने आता, लेकिन कुछ उसूल रहते बात करने के। पब्लिक पूरा अपने को खबर करती, ये चीज़ को हम नज़र में रखना। चिंता प्रभाकर साहब का दूसरा नाम डेवलपमेंट है। डेवलपमेंट करने वाले का नाम चिंता प्रभाकर है। चिंता प्रभाकर साहब के बारे में बोलने से पहले सोच के बोलो। कई को बोलते हो आप बोलेंगे तो आपसे ज़्यादा बोलने वाले बहुत मौजूद है, बात ये नहीं होती। और आप बात कर रहे हैं तो आप क्या लेवल में बात कर रहे हैं, क्या नहीं, सोच समझ के बात करें। तो मीडिया मित्रुలందరికీ కూడా నమస్కారం। 2 రోజుల నుంచి ఈ మీడియా సమావేశాలు పోటాపోటీగా జరుగుతున్నాయి। అందులో నిన్న కాంగ్రెస్ నాయకులు చాలా అతి ఉత్సాహం చూపెట్టిరు అన్నట్టు కొద్దిగా అనిపించింది। నేను ఒకటే అంటున్నా, మనము మన స్థాయిని తగ్గట్టు చూసుకొని ఎదుటి వాళ్ళ గురించి మనం మాట్లాడడం కానీ, వాళ్ళ మీద కౌంటర్ వేయడం కానీ చేయాలి। మర్యాద లేకుండా, ఇంకిత జ్ఞానం లేకుండా, మీరు చదువుకున్నారు కదా, మీకు జ్ఞానం అనేది ఉంది కదా, మీరు మాట్లాడిన భాష, మీరు వాడిన మాటలు ప్రజలందరూ గమనిస్తున్నారు। ప్రజలందరూ కూడా తెలివిమంతులే, అందరూ కూడా చదువుకున్నారు। మీరు మాట్లాడే మాటలు కానీ నమస్కారం। ఈరోజు నిన్న సంగారెడ్డిలో ప్రెస్ మీట్ పెట్టి కొంతమంది కాంగ్రెస్ మైనార్టీ నాయకులు ఇతరు మాట్లాడిన దానికి సమాధానం చెప్పడానికి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి మేము పెట్టినాం। నేను ఒకటే చెప్తున్నా, నేను కూడా కాంగ్రెస్ నుంచి ఒక సంవత్సరంన్నర కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన, కానీ ఇలా ఏ రోజు కూడా జగ్గారెడ్డి సాబ్కి కలుద్దామంటే జగ్గారెడ్డి సాబ్ ఏడగలవాడు। లెంకాలేనకి వారం రోజులు గాంధీ భవన్, లేకుంటే మాదాపూర్లా ఆడ లెంకాలే, లేకుంటే హోటల్స్లో లెంకాలే, లాడ్జ్లలో లెంకాలే। మా ఎమ్మెల్యే సంగారెడ్డి చింతా ప్రభాకర్ గారు ఒక మిస్ కాల్ పోతే రిటర్న్ కాల్ చేశారు అర్ధరాత్రికి। మేమని కాదు, లీడర్స్ అని కాదు, ప్రజలు ఎవరైనా చేసుకుంటా। అయితే నేను నిన్న హాఫీజ్ షఫీ గారు మాట్లాడినారు, సంగారెడ్డి వైస్ చైర్మన్ గారు। 2 రోజులుగా ఈ ప్రెస్ మీట్లు జరుగుతూ ఉన్నాయి, ఒకరి మీద ఒకరు। మరి మొన్న జగ్గారెడ్డి గారు హరీష్ రావు గారి మీద మాట్లాడడంపై మొన్న ప్రభాకర్ అన్న మాట్లాడి నిన్న ఒక హుందాగా మాట్లాడింది। ఈరోజు చిన్న స్థాయి నాయకులు, ఒక మాజీ మున్సిపల్ చైర్మన్ సత్యనారాయణ టౌన్ మీద అవగాహన లేకుండా మాట్లాడడం అన్నది సిగ్గుకరమైన విషయం। ఎందుకంటే సిద్ధాపూర్లో గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకుపోయి పెట్టిండు, టౌన్లోకి వెళ్ళి తీసేసి అని చెప్పి
గతంలో జగ్గారెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా అక్కడ పోస్ట్ మార్టం చేస్తుంటే పబ్లిక్ ఇబ్బంది అవుతుంది, ఇళ్లకు స్మెల్ వస్తుంది, ఈ హాస్పిటల్కు జాగా సరిపోతలేదు, పార్కింగ్ ఇబ్బంది అవుతుందని చాలా సార్లు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అప్పుడు కూడా జాగా చూసిరు, అప్పుడు నేనున్నా, నాకు కూడా తెలుసు, అక్కడనే ఉన్నా. సరే, ఇవన్నీ ఇబ్బందులు దృష్టిలో పెట్టుకొని ప్రభాకర్ అన్న మరి వేరే దగ్గర జాగా చూస్తే జాగా దొరకకపోతే సరే సిద్ధాపూర్ కాలనీలో ప్లేస్ ఉంది, గవర్నమెంట్ ప్లేస్, 5 ఎకరాల జాగాలో హాస్పిటల్ కడితే ప్రశాంతంగా విలాసంగా ఉంటుందనే ఉద్దేశంతో హాస్పిటల్ కడితే సిగ్గు లేకుండా అక్కడ ఉన్న వాళ్ళందరూ ఎవరు కోటీశ్వరులు గారు, గరీబులు. సిద్ధాపూర్ కాలనీకి నేను ఒకటే అంటున్నా, మీరు అభివృద్ధి మీద కాన్సన్ట్రేట్ చేయండి, మీకు అవకాశం దొరికింది. ఇక ఒక ఆయన మాట్లాడబట్టే బీఆర్ఎస్ కార్యకర్తలను మేము రోడ్డు మీద తిరగనీయమని. అరే నాయన, మేము రోడ్డు మీదకి వస్తే మీరు బయటికి వెళ్ళరు, మీరు అది మర్చిపోతుర్రు. నేనేమంటున్నా అంటే, మీరు కార్యకర్తలు మీరు మీ నాయకుని మెచ్చుకోనికే, మీ పార్టీలో వాల్యూ పెరగనికే, మీ పార్టీలో మీకు స్థాయి ఇంకా గట్టి కానికే మీరు మాట్లాడుకోండి, బాధ లేదు. కానీ బీఆర్ఎస్ కార్యకర్తలను తిరగనీయమంటే మొన్ననే బోనాల పండుగ జాతర అయింది. ఇంకా మా మీదకి పోతురాజు పోలేడు, మా మీద పోతురాజు ఇంకున్నాడు, జాగ్రత్త. మళ్ళీ ఇక మేము వెంబడి పడ్డాం అనుకో, మీరు కూడా తిరగరు బయట. ఇది మీకు డైరెక్ట్ వార్నింగ్ ఇస్తున్నాము. మీ స్థాయిలో మీరు ఉండండి, మా స్థాయిలో మేము ఉంటాము. ఏదైనా మాట్లాడుతుంటే అభివృద్ధి మీద మొన్నటి నుంచి ముఖ్యమంత్రి గారు వస్తున్నారని మన జగ్గారెడ్డి వాస్యానికి చాలా డిప్రెషన్లో ఉన్నట్టున్నాడు పాపం. ఎందుకంటే హరీష్ రావు దెబ్బ నీ అబ్బా అన్నట్టు కనిపించింది. కాబట్టి మళ్ళా ఒక కొత్త డ్రామాలు మొదలుపెట్టాడు. నన్ను పీడీ యాక్ట్లో వేస్తా అన్నారు, నన్ను జైల్లో వేసిర్రు, ఎవరైనా తప్పు చేసినావు జైలుకి పోయాను, పాస్పోర్ట్ దేశద్రోహి చట్టంలో నువ్వు జైలుకి పోయాను. హరీష్ రావు గారు తప్పేమున్నది? నిన్న మన లోకల్ లీడర్ నాయకులు చిల్లరగాళ్ళు కూర్చొని ఒక సమావేశం, కౌంటరు, అభివృద్ధి మీద చర్చ అంటారు. ఎస్, చర్చ రెడీ. 2004 నుంచి 2014 వరకు మీరేం చేశారు, 2014 నుంచి 2023 వరకు మా చింత ప్రభాకర్ గారు ఏం చేశారు, చర్చకు సిద్ధం ఉన్నాం. మీరు ఎక్కడ రమ్మంటే అక్కడ వస్తాం. మీరు రామ్ మందిర్ రమ్మంటారా, మీరు రాజు పార్క్ రమ్మంటారా, నాసపేటకు రమ్మంటారా, మేము బీఆర్ఎస్ పార్టీ నాయకులం రెడీ ఉన్నాం. చింతా ప్రభాకర్ గారు స్థానికంగా ఉండే నాయకుడు. ఈరోజు మీ నాయకుడే ప్రజలకు మోసం చేసి 45,000 ప్లాట్లు ఇస్తా, గల్లీ గల్లీకి ఏటీఎం పెడతా అని ప్రజలకు మోసం చేసింది కాబట్టి ప్రజలు తిరస్కరించి ఈరోజు తెలుసుకోవాలి. స్థానికంగా ఈరోజు గెలిచిన నాయకుడు చింతా ప్రభాకర్ గారు ఒక నిజాయితీవంత నాయకుడు, ఈరోజు స్థానికంగా ఉండే నాయకుడు. ఈరోజు అభివృద్ధికి అన్ని విధాలుగా ఈరోజు మైనారిటీ టెంపరేచర్ హాస్టల్ కానివ్వండి, ఈరోజు సంగారెడ్డి బటర్ఫ్లో లైట్లు